మావోయిస్ట్ పార్టీ మరో సంచలన లేఖ విడుదల చేసింది. నిన్నటికి నిన్న అభయ్ పేరు మీద లేఖ చూసాం. ఆయన ఇచ్చినటువంటి ఒక బయట కూడా మనం విన్నాం. మరొక వైపు మల్లోజుల వేణుగోపాల్ పేరుతో మరొక లేఖ విడుదలవటం. సో దీనికి సంబంధించి అంటే మా ఓటమిని మేము ఒప్పుకుంటున్నాం అనేటువంటి ఆ లేఖ బట్టి, ఆ సారాంశం బట్టి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, చెప్పండి. యాక్చువల్గా 6 పేజీల లేఖ కూడా రిలీజ్ చేసింది తాజాగా మావోయిస్ట్ పార్టీ గుర్తు లేకుండా ఈ ప్రకటన విడుదల చేయడం అనేక అనుమానాలకి తావిస్తోంది. దీనిపై మీరు ఏమంటారు రవినాయక్? ఎస్ రాధాకృష్ణ, మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. వరుసగా మావోయిస్టు పార్టీ తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ప్రజాహితం చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ప్రధానంగా సోను దాదా పేరు మీద లేఖ విడుదలైన పరిస్థితి. సోను మల్లోజుల వేణుగోపాలరావు అని పిలుస్తారు. సోను అలియాజ్ మల్లోజుల వేణుగోపాలరావు 5 పేజీల లేఖ విడుదల చేసిన పరిస్థితి. ఈ లేఖలో కొన్ని ప్రధానమైన పార్టీకి సంబంధించిన అంశాలు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆ ప్రస్తావన ఒకసారి మనం పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే, మా పోరాటాన్ని ఆపివేస్తున్నామని లేఖలో కొంత చెప్పే ప్రయత్నం చేశారు. ఓటమి బాధాకరమే అని లేఖలో మల్లోజుల సోను చెప్పే ప్రయత్నం చేశారు. ఆ లేఖ